డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద క్రైసిస్ అయిపోయింది. నువ్వు ఏ పేపర్లో తీసుకున్నా హెడ్లైన్స్ డీలిమిటేషన్ మీదనే ఉంటున్నది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుందని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నార్త్ సౌత్ డివైడ్ చేసేస్తుందని, భారత్ని 2 ముక్కలుగా డివైడ్ చేసేస్తుందని చెప్పి, మన ఫ్యూచర్ ఫెడరలిజం మొత్తం ఇక షాక్ వేవ్లోకి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది మాట్లాడుతారు. అయితే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ డిబేట్ ఆర్ మోస్ట్ కాన్సిక్వెన్షియల్ పొలిటికల్ డిబేట్ ఏమున్నది అని అంటే 3 ఉన్నది. ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్, ఇంకొకటి 1 నేషన్ 1 ఎలక్షన్ అని, ఇంకొకటి డీలిమిటేషన్. ఈ 3 చాలా కోర్ డిబేట్ నడుస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఏంది అంటే సోషల్ యూనిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరగాలి కదా. 1 నేషన్ 1 ఎలక్షన్ అని అంటే కంప్లీట్గా ఎలక్ట్రాల్ సింక్రొనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ డీలిమిటేషన్ అనేది నేషనల్ పొలిటికల్ పవర్ ఎవరికి రావాలని ఉండదు, ఖచ్చితంగా రావాలని ఉంటుంది. రాజకీయాలు ఉంటాయి కదా. సో ఎత్తుగడలు వేసే ప్రయత్నం చేస్తారు. బట్ అది ఏ రకంగా దేశానికి ఉంటుంది అని చెప్పి ఒకటి న్యూట్రల్ స్టాండ్ తీసుకొని మనం చూద్దాం. ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ పవర్ బ్యాలెన్స్ చేస్తుందా లేదా ఇంబ్యాలెన్స్ చేస్తుందా అనేది ఒక పెద్ద చర్చ. డెమోక్రటిక్ ప్రాసెస్ అగర్ నువ్వు తీసుకొని చూస్తే, మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏదైనా తీసుకున్నా అకార్డింగ్ టు ది ఆర్టికల్ 82 and 170 బౌండరీస్ ఫిక్స్ అయ్యే పోతుంది కాబట్టి, దానికి ఒక బౌండరీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ఇది కంప్లీట్గా ఈ బౌండరీసు, ఆ బౌండరీలను మళ్ళా తయారు చేసుడు, దాంతోపాటు ఒక పాపులేషన్ అప్డేటెడ్ పాపులేషన్ డేటా, ఇది సెన్సస్ ఫిగర్స్ డిసైడ్ చేస్తుంది. ఈ రెండే ఏం చేస్తుంది అని అంటే మన మానవ ఓటర్లకు ఒక ఈక్వల్ ఓట్ వెయిట్ ఇస్తుంది అన్నమాట. ఈ ఈక్వల్ ఓట్ వెయిట్ అనేది పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ దట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ పర్ రిప్రజెంటేటివ్. అంటే 1 vote 1 person, 1 person 1 vote. క్లియర్ కట్గా చెప్పాలనంటే కొంచెం టెక్నికల్ ఎక్కువైపోయింది డీలిమిటేషన్. ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడదాం. ఇది ఏరియా. ఈ ఏరియాలో ఒక బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ ఎట్లా డిఫైన్ అవుతున్నది అంటే నంబర్ ఆఫ్ పీపుల్తో డిఫైన్ అవుతున్నది. నంబర్ ఆఫ్ పీపుల్ ఎందుకు డిఫైన్ అవుతున్నది అని అంటే 1 person 1 vote అని చెప్పి ఒక డెమోక్రటిక్ ఇంపరేటివ్ తోని డిఫైన్ అవుతున్నది. అంటే అకార్డింగ్ టు పాలిటిక్స్ ఇప్పుడు ఏమవుతుందని అంటే పంచాయతీ మన డెమోక్రసీ ఏదైతే ఈక్వల్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఉంది చూడు, అది ఫెడరలిజం అంటే నా యొక్క హక్కులు, దక్షిణ యొక్క హక్కులు, నా రాష్ట్ర హక్కులు రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఏ రకంగా అవుతుంది అని చెప్పి ద స్ట్రక్చరల్ కొలిజన్ నడుస్తున్నది. డి అని చెప్పి నడుస్తున్నది. దీనికంటే ముందు మనం జర డెప్త్లో పోనీకే తెలుసుకోవాలనంటే 1971 యొక్క ఫ్రీజ్ తెలుసుకోవాలి. మళ్ళీ ఇది మనకు వరమా లేదా శాపమా అని దాని మీద మనం తెలుసుకోవాలనంటే 1951 నుంచి 1971 ఇక్కడ లాక్ పడ్డది. 2026 వరకు మనం జర్నీ తెలుసుకోవాలనంటే 1951లో ఏం జరిగింది, 1971లో ఏం లాక్ అయింది, ఏం ఫ్రీజ్ అయింది, 2026లో దీని డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం మనం. నార్త్ ఇండియా పాపులేషన్ అగర్ కూడా తీసుకుంటే మేము రెడ్ లైన్లు వేసినాం. అది 1950 నుంచి 1971 నుంచి 2026 వరకు పెరుగుతూనే ఉన్నది. నార్త్ ఇండియా పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. అదే సౌత్ ఇండియా పాపులేషన్కి వచ్చేసరికి మీరు 1950 నుంచి 1971 నుంచి 2026 వరకు తీసుకుంటే బ్లూ కలర్ లైన్లా ఆల్మోస్ట్ స్టేబుల్గా పోతున్నది. 1951 నుంచి 1971 వరకు గ్రోత్ రేట్ తీసుకుంటే లోక్సభ సీట్లు 543కు చేరుకున్నాయి. 543కు చేరుకున్న తర్వాత ఇది రా పాపులేషన్ మీదనే డిపెండ్ అయినాయి. 1971లో ఒక ఫ్లా బయటపడ్డది. ఏందనంటే ఇప్పుడు నార్త్ మొత్తం ర్యాపిడ్గా పాపులేషన్ పెరుగుతున్నది కదా, మళ్ళీ సౌత్లోనేమో పాపులేషన్ పెరుగుతలేదు కదా అకార్డింగ్ టు దీస్ 2 graphs. సో ఇప్పుడు ఇది పెరుగుతూనే ఉన్నది, ఇట్లా పోతూనే ఉన్నది. సో మళ్ళీ ఈ గ్యాప్ని మనం ఎట్లా చేద్దాం. సో ఏదైతే పార్లమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అవి పాపులేషన్ బేస్ మీద ఇప్పుడు మనం చేయొద్దు అని చెప్పి ఈ డీలిమిటేషన్కి పాపులేషన్ బేస్లో చేయొద్దు అని చెప్పి 543 సీట్స్కి దీన్ని ఫ్రీజ్ చేశారు. ఎప్పుడు 1971లో. ఇప్పుడు 2026లో ఆ ప్యాటర్న్ని తీసుకొని వచ్చి 50% ఏదైతే ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు జరిగింది కదా, మళ్ళీ 1970 నుంచి ఇన్ని సంవత్సరాలు జరిగింది కదా, మోర్ దెన్ డెకెడ్స్ దశాబ్దాల వారీగా డీలిమిటేషన్ చేయలే కదా, మళ్ళీ ఇది అసలు పడుతుంది కదా పాపులేషన్ పెరుగుతున్నప్పుడు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ డెసిషన్ ఇప్పుడు తీసుకుంది. మళ్ళీ ఇది వరమా ఇది శాపమా అని చెప్పి మనం తీసుకొని చూస్తే 850 సీట్ ప్రొజెక్షన్ ఎట్లా అని చెప్పి మనం చూడాలి. 543 సీట్స్ నార్త్ ఇండియా ఇంకా సౌత్ ఇండియా కలిపి మనకి ఎన్ని ఉండే పార్లమెంట్లో 543 సీట్స్ ఉండే. ఇప్పుడు అది ఎంతవరకు పోతున్నది, 850కి పోతున్నది.
ఇప్పుడు వీళ్ళు విశ్లేషకారులు ఏమని మాట్లాడుతారు అంటే సముద్ర లోపలికి దుంకు గిరీష్ ఒకసారి అని చెప్పి మాట్లాడతారు. అంటే నువ్వు ఒక సముద్రంలో ఒక స్టేజ్ దాకా పోయిన తర్వాత నీకు లైట్ కొన్ని మీటర్ల వరకే పెనట్రేట్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్గా నీకు అంధకారం ఉంటుంది. అక్కడ జీవరాశులు ఏముంటాయో కూడా మానవాడికి ఇంకా దొరకలే, దాన్ని పెద్దగా డిస్కవర్ కూడా చేయలే. సో ఈ 850 సీట్స్ అనేది సౌత్ని ఆ రకంగా తీసుకోబోతున్నాయి అని చెప్పి మాట్లాడతారు. అంటే 1971 ఏదైతే ఫ్రీజ్ ఉంది చూడు డ్రాస్టికలీ, మళ్ళీ ఇవాళ నువ్వు ఆ రోజు ఎందుకు ఫ్రీజ్ చేసినావు? ఓకే, నీకు ఆ రోజు ఛాలెంజ్ అనిపించింది, పాపులేషన్ పెరుగుతూనే ఉన్నది కాబట్టి, సౌత్ పాపులేషన్ స్టేబుల్ ఉన్నది కాబట్టి నువ్వు ఆ రోజు డీలిమిటేషన్ ప్రాసెస్ నేను చెయ్యానన్నావు. బట్ ఏదో ఒకనాడు ఎప్పుడో ఒక రోజు చేయాల్సిందే కదా పరిస్థితి. చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఏ క్రైటీరియా మీద మనం తీసుకుంటాము అని చెప్పి ఏనాడన్నా కాంగ్రెస్ మాట్లాడిందా? పోనీ వచ్చిన ప్రభుత్వాలు ఏనాడన్నా మాట్లాడినాయా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద డిస్కషన్ తీసుకుంటున్నది అని అంటే భవిష్యత్ భారత్కి, భావి తరాలకు ఒక అడుగేయాలనా వద్దా? ఈ పాపులేషన్ అనేది డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతూనే ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో పెరుగుతున్నప్పుడు మళ్ళీ నువ్వు దీనికి స్ట్రాటజీ ఏం పెడతావు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఏదైతే పర్సంటేజ్ నువ్వు పెంచుతానని అంటున్నావు చూడు, ఇది పెంచడం వల్ల నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఇది లాభం చేరుతాయి, సౌత్ ఇండియా ఓన్లీ 0.7x టైమ్సే మా స్ట్రెంత్ రిప్రజెంట్ అవుతుంది మొత్తం పార్లమెంట్లా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అంటే కంప్లీట్గా పవర్ ట్రాన్స్ఫర్ అనేది నార్త్ స్టేట్స్కి వెళ్ళిపోతుంది, దక్షిణ రాష్ట్రాలకు రాదు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ 1971లో కాంగ్రెస్ గడి వీకిందా అన్న ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు నేను బత్తాయి లెక్క మాట్లాడుతున్నానా లేకపోతే ఒక విశ్లేషకారుల లెక్క మాట్లాడుతున్నానా, ఏం మాట్లాడుతున్నా అనేది జరసేపు న్యూట్రల్ స్టాండ్లో మీరు కూడా ఉంటారు, నేను కూడా న్యూట్రల్గానే పోతున్నాను. ఇప్పుడు ఇవాళ మీరు చిట్టా మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. సీన్ ఏమవుతుందనంటే మళ్ళీ 1971లో ఈ క్రైటీరియా పెట్టి పోదాము, ఎందుకనంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, దిస్ మైట్ విల్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇంప్లికేషన్స్ అని చెప్పి మనం వెనకటికి మాట్లాడుకున్నామా? మాట్లాడుకోలే. కేవలం అప్పుడు మనం ఏం చూస్ చేసుకున్నాం? ఫ్రీజ్ చేసి పడేసినాం. ఎవడో ఒకడు దాని మీద ఆన్సర్ తీసుకొని మాట్లాడుతుంటే అది మనం పెద్దగా మాట్లాడుతాం. ఇప్పుడు అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, గ్రాఫ్ సింపుల్గా చెప్తుంది. సౌత్ ఇండియా ఏదైతే 5 రాష్ట్రాలు ఉన్నాయో 5 రాష్ట్రాల నుంచి నువ్వు తీసుకుంటే సుమారు ఇంచుమించు 21% ఆఫ్ ది పాపులేషన్ ఉందనంట. ఎంతున్నాయి సీట్లు? 129 సీట్లు ఉన్నాయి. నార్త్ ఇండియా కేవలం యూపీ బీహార్ను కలుపుకొని చూస్తే 25% ఆఫ్ ది పాపులేషన్కి మ్యాచ్ అవుతుంది. ఎట్లా? 125 సీట్లతో. సో 1971లో ఈ ఆకడాలు వాళ్ళకి తెలుసు, ఈ అంకెలు వాళ్ళకి తెలుసు. తెలిసినాక కూడా డీలిమిటేషన్ చేయకపోవడం అనేది భారతావనిని కొన్ని సంవత్సరాలు వెనుకకు నెట్టిర్రా లేదా? పొలిటికల్ రిప్రజెంటేషన్ చేయకుండా ఆపినరా లేదా? మళ్ళీ అప్పుడు నేషనల్ వాయిస్ ఎందుకు ఎత్తలే? ప్రతిపక్షాల నోరులు ఎవరు నొక్కినరు? దాని మీద కూడా చర్చ జరగాలి కదా బ్రదర్. ఆబ్వియస్గా ఆనాడు అయిపోయింది కదా, ఈనాడు ముచ్చట ఏంది అని అంటే ఈనాడు ముచ్చట ఎప్పుడు మాట్లాడలే. రేవంత్ రెడ్డి కాపీ కొట్టి మాట్లాడుతున్నాడు. విశ్లేషకారులు మాట్లాడిన మాట రాష్ట్ర ధర్మ స్టేజ్ మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తే మళ్ళీ రాష్ట్ర ధర్మంలో ఏమేమి కన్సిడరేషన్ తీసుకోవాలని నిపుణులు మాట్లాడినరు. భారతీయ జనతా పార్టీ చాలా లెక్కలు చేస్తున్నది కదా, మళ్ళీ 1.5 చాలా లెక్కలు చేస్తున్నది కదా అంటే రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఎత్తుగడలేలే 1976లో ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చింది అని చెప్పినప్పుడు నువ్వు ఇందిరాగాంధీ గారిని తీసుకొని వచ్చి జడ్జిలను కూడా నాకు అనుకూలంగా ఉంటేనే సుప్రీంకోర్టు జడ్జిలు చేయాలని చెప్పి మాట్లాడిన మాటలు గుర్తురావా? ఈనాడు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆనాడు డిస్కషన్ ఫ్రీజ్ ఎందుకు చేసిండ్రు అని ముచ్చట కూడా రావాలి కదా. అంటే అసమర్థులు, పని చాతగానోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి బయటపడ్డదా లేదా? ఆ తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ ప్రభుత్వాలకు కూడా దీన్ని చేడిచాడు చేయాలంటే జిగర్ల దమ్ము లేకుండే అనే నిర్ణయ ప్రక్రియ వచ్చిందా లేదా? మళ్ళీ ఇలా కార్యపద్ధతి ఏముండాలా, కులబద్ధ ఏముండాలా అనే డిస్కషన్ కూడా జరుగుతుందా లేదా? ఎస్, ఐ డూ అండర్స్టాండ్ అండ్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ 5 states constitutes around 25% of the population with 129 seats, which is equivalent to UP and Bihar. There is a discrepancy. Yes, there is a discrepancy. ఇంబ్యాలెన్స్ ఉన్నదా? ఇంబ్యాలెన్స్ ఉన్నది. మీ తరాజుగా చూపుతున్నది. ఒక దగ్గర సౌత్ బరువు తక్కువ ఉన్నది, నార్త్ కంప్లీట్గా బరువులో దిగిపోయింది. మళ్ళీ ఇది ఏ రకంగా పోతుంది అని చెప్పి చూస్తే ఎన్నడన్నా కాంగ్రెస్ ఈ ముచ్చట మాట్లాడిందా? ఈ రోజు ముచ్చట తీసుకొని వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి. ఆ రోజు ఎప్పుడైతే అధికార పక్షంలో ఉన్నప్పుడు దీన్ని కొట్టేసింది. దీన్ని ఎప్పుడు ముంగడికి తీసుకురాలి. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ భారత్ని 2 భారతీయుల లెక్క డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎవడెవడికైతే ఈ నరేటివ్ నచ్చలేదు. ఇప్పుడు ఏమైతున్నది అని అంటే లిటరసీ రేటు సౌత్ ఇండియా మంచుకున్నది నార్త్ ఇండియా కంటే, అలా డౌట్ లేదు. మీన్ స్కూలింగ్ కూడా నువ్వు తీసుకొని చూసినావు అనుకో ఫ్రెండ్స్, మీన్ స్కూలింగ్ రేట్ కూడా తీసుకొని చూస్తే సౌత్ ఇండియాలో ఆయన యావరేజ్గా 6.5 years ఉంటే నార్త్ ఇండియాలో 4.25 years ఉన్నది. అంటే ఎడ్యుకేషన్ మీద సౌత్ ఇండియా వాడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నువ్వు యాన్యువల్ ఇన్కమ్ కూడా తీసుకొని చూస్తే ఆయన యావరేజ్గా సౌత్ ఇండియాలో 2,20,000 ఉంటే నీకు నార్త్ ఇండియాలో
ఇండియాలో 70,000 ఉన్నది. ఇక్కడ కూడా సౌత్ డామినేట్ చేస్తుంది. నీ ఎడ్యుకేషన్ స్పెండింగ్ అబిలిటీ మీద తీసుకొని చూస్తే సౌత్ ఇండియా 40% ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇన్కమ్ ని ఖర్చు చేస్తున్నది. నార్త్ ఇండియా 10 to 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇన్కమ్ నే ఖర్చు చేస్తున్నది. ఎడ్యుకేషన్ లోన్స్ నువ్వు తీసుకొని చూస్తే కేవలం ఎడ్యుకేషన్ల మీద లోన్లు నేను మంచిగా చదువుకోనికి ప్రయోజకుడిని కానీకే అని చూస్తే 70% ఆఫ్ ది నేషనల్ షేర్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై సౌత్ ఇండియా అండ్ 50% ఆఫ్ ది నేషనల్ షేర్ 15% ఆఫ్ ది నేషనల్ షేర్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై ది ఎవరు నార్త్ ఇండియా. సో హై ఇన్కమ్ పాపులేషన్ ప్రయారిటైజింగ్ ఎడ్యుకేషన్ ఓవర్ ఎ లార్జ్ అండర్ సెక్యూర్డ్ డెమోగ్రఫిక్ తీసుకున్నప్పుడు నీకు సౌత్ డామినేట్ చేసింది కదా ప్రతిదాన్ని, నార్త్ డామినేట్ చేయలే కదా అని అన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైఖరి నేను తీసుకున్నట్ట లేకపోతే డేటా తీసుకుని మాట్లాడుతున్నా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను న్యూట్రల్ స్టాండ్లో మాట్లాడతలేనా? కాకపోతే ఇది ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తీసుకోవాల్సిందే కదా. అట్లీస్ట్ ఒక కులబద్ద తీసుకొని వచ్చిర్రా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి దానికి అవసరం ఉంటుంది కాబట్టి మేబీ డీలిమిటేషన్ తీసుకొని వస్తుందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. అది నిజమే ఉండొచ్చు, నేను కాదని అంటే. రాజకీయాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎవడు వదులుకుంటాడు బై అధికారాన్ని? ఏదైనా కాంగ్రెస్ గాంధీ కుటుంబం నుంచి నీకు ఎప్పుడన్నా మిలిటరీలో కనబడ్డరా? సీఏలు అయినట్టు కనబడ్డరా? ఇంజనీర్లు కనబడ్డరా? డాక్టర్లు కనబడ్డరా? పోనీ టీచర్లు అయినరా? రాజకీయ నాయకులే గానికి ప్రయత్నం చేస్తారు కదా. సో ఎవడికి వదులుకోవాలని ఉంటుంది అధికారం? ఎవడికి ఉండదు. సో భారతీయ జనతా పార్టీకి ప్రవచనాలు చెప్పాలని ఎందుకని అంటారు రాబాయ్ మీరంతా? ఇది కూడా మీరు ఆలోచించాలా. అయితే కులబద్దే ఏముండాలా? రేవంత్ రెడ్డి చాలా విజనరీ లెక్క మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన పిఆర్ మంచిగున్నది, పబ్లిక్ రిలేషన్స్ మంచిగున్నాయి. ఆయన పిఆర్ మీద మస్తు ఖర్చు చేస్తున్నాడు, సోషల్ మీడియా మీద జబర్దస్త్ ఖర్చు చేస్తున్నాడు. అండ్ హ్యాస్ బీన్ వోకల్ టు ఛాలెంజ్ డీలిమిటేషన్ టైమ్ అండ్ అగైన్. ప్రతిసారి డీలిమిటేషన్ మీద నేను మాట్లాడతా, నేను చేస్తా, దీన్ని నేను వ్యతిరేకిస్తా, అగ్నిగుండం చేస్తా, ఎక్సెట్రా. ఇక ఆయన ధమ్కీలు ఎట్లుంటాయో మన అందరికీ తెలుసు. బట్ ఆ ధమ్కీలలో దమ్మెంతుంది అని చెప్పి ఎవడన్నా కరెక్ట్గా నిలదీసి అసలు నువ్వు ఏడికని మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే డేటా రేవంత్ రెడ్డి మనసులకేని వచ్చింది కాదు, లేదా ఆయన నెత్తిలకేని వచ్చింది కాదు. రాష్ట్ర ధర్మ హితంలా మేధావులు మాట్లాడిన మాటలు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. కొన్ని సక్సెస్ఫుల్ అయితే కొన్ని కావు. తరతరాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు అండ్ ఆర్థిక నిపుణులు కూడా మాట్లాడినారు. ఏంటనంటే సౌత్ ఇండియా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో చూడు, నార్త్ ఇండియాని డామినేట్ చేస్తాయి అని చెప్పినారు. ఎగ్జాంపుల్ నువ్వు కేవలం కర్ణాటకనే తీసుకొని చూస్తే 12.25 lakh crore కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే నువ్వు కేవలం ఒక యూపీ ఆర్ బీహార్, ఇప్పుడు యూపీ మంచిగా అయింది, బీహార్ ఇట్లా తీసుకొని చూస్తే అది కేవలం 6,000 కోట్లే. 12.25 lakh crore ఎక్కడ, 6,000 crore ఎక్కడ. సో నీ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్లో సౌత్ డామినేట్ చేస్తుంది. నీ ఫైనాన్స్ కమిషన్లో ఏమైపోతుంది అని అంటే నీ గరీబ్ రాష్ట్రాలకు సదర్న్ రాష్ట్రాలను పెనలైజ్ చేస్తుండ్రు అని చెప్తారు. మళ్ళీ యావత్ భారతావని సస్యశ్యామలం ఉండాలన్నది కదా. మళ్ళా ఈ పాలసీ ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాదు కదా. వెనకటి నుంచి కూడా tax poor, some part of your tax is directly going into the northern states because they are poorer in nature. పూర్ ఉన్నాయి అని అంటే అవి గరీబ్ రాష్ట్రాలు లెక్క బిమార్ రాష్ట్రాలు లెక్క ఉన్నాయి అని అంటే మళ్ళీ కాంగ్రెస్ ఎన్నడూ గడివికే ప్రయత్నం చేసిందా? నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత, కోఆపరేటివ్ ఫెడరలిజం వచ్చిన తర్వాత నీ రూపాయి ఎట్లా ఖర్చు అవుతుందని చెప్పి మాట్లాడి ఒక ప్రభుత్వము ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇచ్చింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రభుత్వం. ఏరన్నా నీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు కదా, దేశాన్ని ప్రోగ్రెస్ వైపు తీసుకొని పోయినరా. అండ్ వాట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ ప్రోగ్రెస్ అని అంటే ఏమన్నా మనం అందరం కాంగ్రెస్ అని చెప్పినాం. రిజల్ట్ ఏమైంది అని అంటే సౌత్ ఇండియా ప్రతిసారి నార్త్ ఇండియాకు సబ్సిడీలు ఇస్తున్నది అని చెప్పి మళ్ళా నార్త్ ఇండియాకు సబ్సిడీలు ఇస్తున్నది అని చెప్పి మాట్లాడితే సౌత్ ఇండియా కాంట్రిబ్యూట్ మంచిగా చేస్తున్నది అని మాట్లాడితే వెనకటికి కూడా కాంగ్రెస్ సౌత్ ఇండియాని రక్తం పీల్చిందా లేదా, పిండిందా లేదా, రక్త పిశాచి లెక్క పీల్చిందా లేదా. సో కాంగ్రెస్ కూడా ఏం సొక్కంగా చేసింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఏదో ఒకసారి ఈ ప్రక్రియ ముంగటి పోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? డెసిషన్ అయితే పోవాలి కదా. ఇప్పుడు వెయిటేజ్ ఆఫ్ ఓటు గురించి మాట్లాడదాం. నార్త్ ఇండియా ఇంకా సౌత్ ఇండియా 101% అలా డౌటే లేదు, 100% ఒక ఎంపీని నువ్వు రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు నార్త్ ఇండియాలో 30 మిలియన్ సిటిజన్స్కి ఒక ఎంపీ ఉన్నాడు. అదే సౌత్ ఇండియాలో నువ్వు తీసుకొని చూస్తే ఒక్క ఎంపీ 8 నుంచి 10 మిలియన్ సిటిజన్స్లకు ఒక ఎంపీ ఉన్నాడు. అంటే సుమారు నాకు తెలిసి నార్త్ ఇండియాలో 3 రెట్లు ఎక్కువ ఉన్నారు కదా. డైలమా ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే సౌత్ ఏ రకంగా సుపీరియర్ ఉన్నది అని చెప్పి మాట్లాడితే హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లలో సౌత్ పిచ్చ క్లారిటీలు ఉన్నది. మళ్ళీ నువ్వు రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చినావు? మళ్ళీ నార్త్ ఇండియా వాడు రేపు మాట్లాడితే మీ నెహ్రూ అనే వ్యక్తి రిఫార్మ్స్ అన్ని ఇండస్ట్రీస్ అన్ని నార్త్లో పెట్టకుండా సౌత్లో ఎందుకు పెట్టిండు? పెట్టుబడులు ఆనాటికే పెట్టుకుంటూ వచ్చారు కదా. ఈనాడు మోడీ 15 సంవత్సరాలలో 12 సంవత్సరాలలో చేసింది కాదు కదా కొత్తగా. మీరే అంటారు కదా నెహ్రూ బీజం నాటిండు, ఇందిరాగాంధీ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యంలో అనేది భారత అవని సస్యశ్యామలమైంది అని అన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన కాంట్రిబ్యూషన్ దేశానికి ఏం లేదా అనే చర్చ కూడా జరగాలి కదా. మళ్ళీ ఆ చర్చ జరిగినప్పుడు నార్త్ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా సౌత్ ఇండియాలోనే ఎందుకు పెట్టిండు నెహ్రూ?
ఇక్కడ ఎడ్యుకేషన్ మంచిగుందనే కదా పెట్టిండు, ఇక్కడ నీకు స్కిల్ వర్కర్లు ఉన్నారనే కదా పెట్టిండు. అంటే నార్త్ ఇండియాలో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వెనకటికి నెగ్లెక్ట్ చేసింది కదా. దీని మీద చర్చ ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏనాడు చేయాలి? నేను ఇలా బత్తాయిలాగా మాట్లాడుతున్నా, ఒక భారతీయుడిలాగా మాట్లాడుతున్నా, నార్త్ ఇండియాలో ఉద్యోగం చేసిన భారతీయుడు లెక్క మాట్లాడుతున్నా, సౌత్ ఇండియాలో పుట్టిన భారతీయుడు లెక్క ప్రశ్నిస్తున్నా, భారతావని అడుగుతున్నా. దీనికి సమాధానం మీ రాజకీయ లబ్ధేనా, లేకపోతే భారతావని సస్యశ్యామలం కావాలన్నదా? ఇలా రాజకీయ నాయకుడిని నమ్ముదామా, లేకపోతే రాజకీయాల విశ్లేషకారుని నమ్ముదామా, లేకపోతే పైసలు దీని అనలిస్టులు, కమ్యూనిస్టులు, కొంతమంది అనలిస్టులు అవుతారు చూడు, వాళ్ళని నమ్ముదామా? నెత్తివిక్కునే ప్రాబ్లం అనిపిస్తలేదా మీకు అందరికీ? ఇప్పుడు చూడండి, అసలైన శిస్తలైన మజా ఈడ మొదలవుతుంది. కల్చరల్ డైవర్జెన్స్ తీసుకొని చూద్దాం మనం. నువ్వు సౌత్ ఇంకా వెస్ట్ తీసుకొని చూస్తే కంప్లీట్గా దశాబ్దాల వారీగా, సంవత్సరాల వారీగా సౌత్ అనేది సోషల్ రిఫార్మ్ చేసుకుంది, మోడర్న్ ఎడ్యుకేషన్కి అడుగులేసింది, గ్లోబల్ ఇంటిగ్రేషన్ తీసుకొని వచ్చింది. మళ్ళీ నార్త్ ఏమైంది అని అంటే బీమారు రాష్ట్ర, అరే ఒకటే ముచ్చట మాట్లాడుతున్న బ్రదర్, 10 ఎందుకు మాట్లాడదాం? జిస్ ప్రదేశ్ మే గంగా బహతీ థీ వహా పే కిసాన్ రోతా తా ఆత్మహత్య కర్లేతా తా. గంగా నది ప్రవహిస్తున్న ప్రాంతంలో రైతులకు నీడ లేకుండే, పంట లేకుండే. మళ్ళీ ఇది ఇప్పుడు ఎవరు అడగాల? కాంగ్రెస్ అడగాలనా వద్దా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏం బీకినవరా అని అడుగులు వేయాలన్నా వద్దా? సమ్వేర్ సంబడి సమ్ ప్లేస్లో డెసిషన్ తీసుకోవాలన్నా వద్దా? నవ్ ఐఎమ్ టేకింగ్ ది డెసిషన్ అని చెప్పి నువ్వు మాట్లాడవా? ఈ డెమోగ్రఫిక్ సిస్టమ్ జరుగుతున్నది అని అంటే ఇలా మహిళా బిల్లు ఒక్కటి ఓడగొట్టి నువ్వు చాలా మాట్లాడుతున్నావు. ఎస్, మహిళా బిల్లు తప్పే, నేనే చెప్పిన భారతీయ జనతా పార్టీ దేడిచానా చేసిందని. బట్ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఒకసారి డిస్కషన్ కావాలి కదా బ్రదర్. ఇవాళ కాకపోతే మన ఫ్యూచర్ భారతీయులకు ఏం కావాలా? ఇదే 543 సీట్లతోనే పోదామా? ఈ కుటుంబంలో నుంచి వచ్చిన 543 మందితోనే పోదామా? మీరు ఆలోచించుండ్రి. ఇది కాగలే. నిపుణులు, రాజకీయ నాయకులు, రేవంత్ రెడ్డి లాంటి మేధావులు, కాంగ్రెస్ శక్తులు, అపోజిషన్ మేధాశక్తులు, వీళ్ళు మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్, అలా డౌట్ లేదు. నేను చెప్తుంది సౌత్ ఇండియా అనేది ఒక గ్లోబల్ పైవటల్ పాయింట్ అయింది. సౌత్ ఇండియా ఐటీని డామినెన్స్ చేసింది. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గడివీకింది అని అంటున్నా. ఇట్ హాస్ బీన్ డన్ బై ది సౌత్. మళ్ళీ ఇది బ్యాలెన్స్ అంత ఉండాలా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లా 4 పిల్లర్ల లాగా దీన్ని బ్యాలెన్స్ చేద్దాం మన చెత్తని అని చెప్పి కాంగ్రెస్ ఎందుకు అనుకోలే? సౌత్ డామినేట్ చేస్తుండే, నార్త్ ఎందుకు చేస్తలేదు, మళ్ళీ అక్కడ స్కిల్ ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక్కనాడన్న చర్చ జరిగిందా పార్లమెంట్లో? ఎంతసేపు ఈ గోటాల ఆ గోటాల, ఆ స్కాము ఈ స్కాము, ఈ కథ ఆ కథ, నేను చచ్చిపోతే నా మనవడు చచ్చిపోతే నా ముని మనవడు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందాం మొత్తం మన ఖాందాన్ కింద ప్రైమ్ మినిస్టర్లని చెప్పి జిల్లా ఇలా లెక్క నడిపారు తప్ప ఏనాడని ఒక్కసారి డిస్కషన్ జరిగిందా బ్రదర్? ఇప్పుడు ఓవర్సీస్ డయాస్పోరాలో కూడా నువ్వు తీసుకొని చూస్తే, హై స్కిల్ వెస్టర్న్ ఎకానమిస్ట్లలో తీసుకొని చూస్తే నీకు దక్షిణానకే ఉన్న ప్రజలు కనిపించారు. మళ్ళీ అలా ఈ స్కిల్ వేరియేషన్ వచ్చింది అని అంటే నీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో లోపం ఉన్నది కదా. నీ ఎడ్యుకేషన్ సిస్టంలో లోపం ఉంటే మళ్ళీ ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు డ్రైవ్ ఎందుకు చేయలే కాంగ్రెస్ని నేను అడుగుతున్నా. అండ్ సౌత్ ఇండియా ఫర్టిలిటీ 1.6 ఉన్నది, అదే నువ్వు నార్త్ ఇండియా తీసుకొని ఉంటే ఇట్ ఈస్ అరౌండ్ సమ్ 2.3 2.4 ఏమో మాట్లాడుతున్నా. మళ్ళా ఫర్టిలిటీ రేట్ ఆఫ్ సౌత్ ఇండియా తక్కువైతున్నది, దీన్ని పెంచాలా. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ గారు మాట్లాడితే ఓ పెద్ద లొల్లి మీ సివిలైజేషనల్ అప్పుడేమో అన్నారు అని చెప్పి మాట్లాడినరు. అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడారు కదా. భారతీయ జనతా పార్టీలో మోదీ గారు మాట్లాడారు, దీని మీద వేరే రకంగా వేరే నాయకులు కూడా మాట్లాడారు. ఈ పాపులేషన్ ఫర్టిలిటీ రేట్ల మీద చర్చ తీసుకొచ్చింది ఎవరు? దీన్ని దఫనాన్ చేసింది ఎవరు? బొందలగడ్డల మీద మూలలు కొట్టింది ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందనంటే ఒక ఇజ్రాయెల్ మోడల్ బయట పడుతున్నది. ఏందనంటే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది హ్యూమన్ క్యాపిటల్తోని డిఫైన్ అవుతుంది కానీ డెమోగ్రఫిక్ హెడ్ కౌంట్తో కాదు అని చెప్పి కొంతమంది ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలన్నా లేకపోతే మానవ జీవితాన్ని మెరుగుపరచాలన్నా డబ్బు అనేది చాలా కీలకం. ఆబ్వియస్గా అట్లా డౌటే లేదు. సో హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేసే దాన్ని మించింది ఏముంటుంది అని చెప్పి అంటే నీ డెమోగ్రఫిక్ హెడ్ కౌంట్ ఏముంటుంది? 5 ఉన్నారు, రేపు 10 మంది అవుతారు. బట్ ఈ 10 మంది గట్లనే ఉంటారు కదా. వాళ్ళకి ఉపాధి లేకపోతే ఎట్లా, వాళ్ళకి స్కిల్ లేకపోతే ఎట్లా? సౌత్లో ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది నీ దగ్గర అని చెప్పి మాట్లాడుతుంటారు వాళ్ళు. దీని మీద ఏ రకంగా చర్చ తీసుకుందాము అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దేశం మొత్తంలో రాహుల్ గాంధీ అన్న మాట నిజమవుతుంది. చూడు, ఇప్పుడు ఒక నేషనల్ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. మొత్తం జాతీయంగా భారతదేశంలో ఆయన ఒక మాట అన్నాడు వెనకటికి, నాకు ఆ వర్డ్ గుర్తొస్తలేదు, ఆయన ఏమో అన్నాడు, పెట్రోల్ మొత్తం వేసేసినాం దేశంలో, కేవలం చింగారు లాగానికి జరూరీ, ఇట్లా అగ్గిపుల గీసి వేసేస్తే అంటుకుంటుంది అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు ఆ రకంగా నార్త్ అండ్ సౌత్ డివైడ్ తీసుకొని వచ్చిండు. ఒక జాతీయ పార్టీ తను డెసిషన్ తీసుకోలేక ఇన్ని సంవత్సరాలు గడివికి ఇప్పుడు ఒకళ్ళు తీసుకొని ఉంటుంటే దాని మీద మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తుంది. ఏంటంటే దీని ముందు డిస్కషన్కి తీసుకొచ్చేది ఉండే, దీనికి ముందు డిస్కషన్కి తీసుకొచ్చి చేసి వాళ్ళని బ్యాక్ ఫుట్లో పెట్టి తర్వాత దీన్ని తీసుకొచ్చి మజా వస్తుండే. అట్లీస్ట్ డిస్కషన్ చేసేది ఉండే. ఈ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ ఇంత కాకపోతుండే. అంటే
ఇప్పుడు దీన్ని ఏమని మాట్లాడుతున్నారు, మళ్ళీ దీన్ని సక్సెస్ ఎట్లా చేద్దాము, మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంజన్ ఏంది, దీనికి ఆల్టర్నేటివ్ ఇంజన్ ఏంది అని అంటే మేధావులు రాష్ట్ర ధర్మ హితంలా ఏమని మాట్లాడారు తెలుసా ఫ్రెండ్స్? అది రేవంత్ రెడ్డి కాపీ కొట్టి ఏమని మాట్లాడిరానంటే, ఇది 3-4 రోజుల కింద చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడాడు, నిన్న మాట్లాడు. వాళ్ళు ఏమని అన్నారంటే, ఫస్ట్ నువ్వు డైరెక్ట్ లోక్సభ సీట్లను పెంచే కంటే ముందు 1 person 1 vote అని అన్నప్పుడు ఎంపీలు పెంచినవు అని అంటే ఎంపీల కిందనే కదా ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక ఎంపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ ఉన్నాడు అనుకో భయ్, ఎదురా ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, ఈయన కింద ఒక 5-6-7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా. ఈడొక ఎమ్మెల్యే ఉండే, ఈడొక ఎమ్మెల్యే ఉండే, ఈడొక ఎమ్మెల్యే ఉండే, ఈడొక ఎమ్మెల్యే. నిపుణులు ఏమని మాట్లాడుతారంటే, నువ్వు ఇది చూసుకుంటున్నావు నీ రాజకీయ లబ్ధి కోసం, బీజేపీని కూడా అంటున్నారు. నువ్వేం చేయి, 1% 1 vote అన్నప్పుడు వీడు కూడా వేయాలి, పెరగాలి కదా. ఫస్ట్ వీడిని పెంచు, ఎమ్మెల్యేలను పెంచగానే ఏమవుతుంది, నీకు 1% 1 vote అనేది పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆడ నీకు రిప్రజెంటేషన్ దొరికింది కదా. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంపీలను పెంచుకో. ఇలా డిస్కషన్ జరిగింది కాబట్టి దక్షిణాన రాష్ట్రాలకు కూడా పాపులేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి దాని మీద చర్చ జరగాలన్నా వద్దా అనేది ఒకటి క్లియర్ కట్గా వస్తుంది. సో ఇలా నిపుణులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ ఎమ్మెల్యే సీట్లు పెంచు, దాని తర్వాత ఎంపీకి ఆలోచిద్దాం. మంచిగానే అనిపించింది నాకు. ఇప్పుడు బతాయినా నేను చెప్పు. సెకండ్ ఏమంటున్నారంటే, నార్త్ ఇండియాకు కూడా ఒక కల్చరల్ విండో ఏదైతే, క్రిటికల్ విండో ఏదైతే ఉన్నది చూడు, ఆర్థికంగా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్ చేసుకోనికే కొన్ని సూత్రాలు పెట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మేధావి లేక జిఎస్డిపి అని అన్నాడంటే అది కాదు కదా. ఇవాళ జిఎస్డిపి ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. సో నువ్వు సౌత్కి ఏమని చెప్తావు, చూడరాబాయి నీ పాపులేషన్ తక్కువ ఉంది, మళ్ళీ నువ్వు చూసుకో, ఇప్పుడు నేను క్రైటీరియా డిఫైన్ చేస్తున్నా, ఈ క్రైటీరియాల మీద ఈ రోజు ఇది అయిపోతుంది అని చెప్పి ఒకటి ఫార్ములా. ఇప్పుడైతే మేము ఎమ్మెల్యేలు పెంచుతున్నాం అంటే రీజనల్గా పెరిగినాం కదా. ఎమ్మెల్యేలు రీజనల్గా పెరిగితే రాజ్యసభల రిప్రజెంటేషన్ దొరుకుతుంది కదా పెద్దల సభల. ఇప్పుడు ఈ డీలిమిటేషన్లో కూడా అదే జరుగుతుంది. లోక్సభల ఈ భారతీయ జనతా పార్టీకి రిప్రజెంటేషన్ ఆర్ ఏదైనా పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్ పెరిగినా లోక్సభ పెద్దల సభల రాజ్యసభల ఖచ్చితంగా ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. అప్పుడు బ్యాలెన్స్డ్ ఎగ్జిక్యూషన్ అవుతుందా కాదా? నువ్వు నార్త్కి ఏం చెప్తున్నావు, నువ్వు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకో, స్కిల్ పెంచుకో, నీ ఉద్యోగాలు పెంచుకో, నీ ఇండస్ట్రీస్ పెంచుకో అని చెప్తున్నావు. నువ్వు వీళ్ళకి ఏం చెప్తున్నావు, సౌత్ నువ్వు పాపులేషన్ కూడా పెంచుకో, నీ ఫర్టిలిటీ రేట్ పెంచుకో అని చెప్తున్నావు. అప్పుడు కంప్లీట్గా ఏమైంది అని అంటే, ప్రోగ్రామ్ ఏమైంది అని అంటే ఒక రివార్డింగ్ ప్రోగ్రెస్ అయింది ఫ్రెండ్స్, ఒక రివార్డింగ్ ప్రోగ్రెస్ అయింది. ఎట్లా? ఓల్డ్ ఇన్సెంటివ్ ఏముండే, పాపులేషను పొలిటికల్ సీట్స్, కేవలం ఏముండే పాపులేషన్ ఉందా పొలిటికల్ సీట్లు పెరుగుతాయి. వీడికేనే నువ్వు ఏం పోతున్నావు, ఇప్పుడు న్యూ ఇన్సెంటివ్ ప్రకారము ఒక బ్లెండెడ్ ఇండెక్స్ తీసుకోను. బ్లెండెడ్ ఇండెక్స్ ఏ రకంగా, ఫస్ట్ పాపులేషన్ బేస్ లైన్ తీసుకున్నావు, నీ ఎమ్మెల్యేలు పెంచినావు. సో నీకు రాజ్యసభల రిప్రజెంటేషన్ గట్టిగా అవుతుంది. నీకు లోక్సభలో ఏదైనా బిల్లు పాస్ అయినా రాజ్యసభలో నీకు హక్కు గట్టిగా ఉంటుంది. ఈ పారాడైమ్ షిఫ్ట్ 10 సంవత్సరాలలో సౌత్ మొత్తం సర్పాస్ చేస్తుంది నార్త్ ఇండియన్ పాపులేషన్లో అని చెప్పి నేను కూడా అంటలేను. దాని తర్వాత ఇంకొకటి ఏం తీసుకో, ఒక జిఎస్డిపి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాకుండా లిటరసీ రేట్ తీసుకో. ఇది నేను మాట్లాడుతున్నా, నేను అంత పెద్ద మేధావిని కాదు. ఆబ్వియస్గా నేను 4 జాగాలలో చదివిన తర్వాతనే మాట్లాడుతాను. నెక్స్ట్ నీ లిటరసీ రేట్ తీసుకో. ఎందుకనంటే ఖచ్చితంగా కొంచెమో గొప్పనో నీకు తెలియాలి కదా ఏం జరుగుతుంది దేశంలోనని. నీ లిటరసీ రేట్ ఏమున్నది, లేకపోతే నేను ఈ స్కీమ్ ఇస్తా ఆ స్కీమ్ ఇస్తా ఓటేయనంటే నువ్వు గానే మిగిలిపోతావు. థర్డ్ పాయింట్, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి. ఏ రాష్ట్రాలు ఇక్కడ ఇన్సెంటివ్ చేస్తున్నాయి దేశానికి, ఏ రాష్ట్రాలు పర్ఫార్మెన్స్ చేస్తలేవు, కేవలం రక్తాలు పీల్చే పురుగుల లెక్క బతుకుతున్నాయి అనేది కూడా చూడాలి. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ కూడా చూడాలి. దాని తర్వాత జెండర్ ప్యారిటీ కూడా చూడాలా. ఏడ మహిళలకు గౌరవం ఇస్తున్నారు, ఏడ మహిళలను ఔరత్ అని చెప్పి పక్కకు పెడతారు అనే దాని మీద కూడా ఉండాలి. సో నీ పాపులేషన్ బేస్ లైన్, లిటరసీ రేటు, నీ ఎకనామిక్ కన్సిడరేషన్, కాంట్రిబ్యూషన్ అండ్ జెండర్ ప్యారిటీ చూస్తేనే కదా అవుతుంది. ఇప్పుడు అదొకటి అంటారు తెలుసా నీకు, ఏది ఏజింగ్ అని అంటారు, బతికే ఆయు సౌత్ ఇండియా వాళ్ళది నార్త్ ఇండియా కంటే ఎక్కువ ఉన్నదట. అంటే సౌత్ ఇండియా వాడు రోబస్ట్గా మెచ్యూర్డ్గా ఎక్స్పీరియన్స్డ్గా ఒక డెమోగ్రఫిక్ లయబిలిటీతో తన జీవన శైలిని అండ్ తన బతుకు తెరువుని మార్చుకుంటూ వచ్చిండు కదా అంచెలంచెలుగా. మళ్ళా నార్త్ ఇండియా యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయువు తక్కువైతున్నది అని అంటే వెనకటి ప్రభుత్వాలు ఏం బీకినాయి, దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలే? ఇన్ని రోజులు మీరు చేసిన పథకాలన్నీ గంగలు కలిసినట్టే కదా. సో ద అల్టిమేట్ గోల్ అనేది నార్త్ సౌత్ డివైడ్ చేసే బదులు నార్త్ సౌత్ని ఎట్లా కలుపుతారు అనే దాని మీద ముచ్చట జరుగుతుందా? నువ్వు బత్తాయివి, నేను పింకీని, నేను ఆద్ది, నేను ఇది, నేను కాంగ్రెస్ వాడిని, నువ్వు ప్రోగ్రెస్ వాడివి, ఇదే ముచ్చట నడుస్తున్నది. ఎక్కడ కూడా దీనికి సొల్యూషన్ అని అనేది ఎవడన్నా మాట్లాడుతుండా? ఎవ్వడు మాట్లాడుతుంది. నీ బేజా పెట్టుబడి అవుతుంది. 1757లో ఒక పెద్ద ఇష్యూ నడిచింది. ఏంటని అంటే కంప్లీట్గా మ్యాసివ్ నంబర్సు
టెక్నాలజికల్ ఇంకా స్ట్రక్చరల్ డెవలప్మెంట్ లేకపోతే చరిత్రలు కొలాప్స్ అయినట్టున్నాయి. కేవలం పాపులేషన్ మీద డిసైడ్ చేసుడు కూడా నేషనల్ లయబిలిటీ నేను కాదని అంటలేను. ప్యూర్లీ హ్యూమన్ క్యాపిటల్ మీద చేసుడు కూడా తప్పే అని అంటున్నా. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలి? అప్పుడే కదా భారత అవని గట్టిగా అవుతుంది. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడు చక్కదనము. మహిళా బిల్లు కాడికి వస్తే, మహిళా బిల్లు ని వ్యతిరేకించింది ఎవరు? మహిళలే. మహిళా బిల్లును వ్యతిరేకించింది ఎవరు? మహిళలే. నువ్వు బత్తాయి రా గిరీష్ అని అంటారు. ఇప్పుడు బత్తాయిగా మొత్తం విన్నాక మాట్లాడాలి. అయితే బీజేపీ చేసిన ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఏమన్నారు? నువ్వు కేవలం మహిళా బిల్లు పెట్టు, మేము పాస్ చేస్తాం. నువ్వు అలా డీలిమిటేషన్ పెట్టి కథలు పడతావు చూడు, మేము తొక్కుతాం అన్నారా లేదా? అయితే ఇప్పుడు నేను ఇలా మహిళలకు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నా. నేను కాదు, ప్రకాష్ రాజు గారు మాట్లాడతాడా? ఇవి ఆడికి డీలిమిటేషన్ మీద వస్తుందా? రాదు. మహిళా బిల్లు మీద ఆడేమన్నా మాట్లాడతాడా? మాట్లాడలేడు. పాపులేషన్ సెన్సస్ మీద ఏమైనా మాట్లాడగలుగుతా? అస్సలు మాట్లాడలేడు. డస్ దట్ ఈడియట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈడియాటిక్ స్టేట్మెంట్లు తప్ప ఇంకేమన్నా వస్తాయా? దాని మీద మనం చర్చలు చేసుకోవాలి ప్రతిసారి. నానా పటేకర్ అన్న మాట కరెక్ట్. ఏమన్నాడు తెలుసా? మహిళా బిల్లు అని చాలా మీరు మాట్లాడుతున్నారు. సెన్సబుల్ మాట మాట్లాడండి. ఇలా మహిళలకు నేను ప్రశ్నిస్తున్నా. నానా పటేకర్ మాటలు నేను సమర్థిస్తున్నా. ఆయన ఏమన్నాడు? మహిళా బిల్లు అని అన్నారు కదా. ఇప్పటికైతే 78 మహిళలు పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నారు కదా. ఒక్కనడన మహిళల అత్యాచారాలపైన మాట్లాడిర్రా? లడ్కీ హూ లడ్ సక్తి అని అన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆర్జే కార్ విక్టిమ్ అప్పుడు ఏమైనా మాట్లాడిందా? సందేశ్ ఖలీలో జరుగుతున్న ఘటనల మీద ఏమైనా మాట్లాడిందా? కాశ్మీరీ పండితుల మీద జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఎక్కడ పడితే అక్కడ ఐడియాలజికల్ ఆపరేషన్లు నడుస్తున్నాయి. మనందరికీ తెలుసు అవేందో. ప్రేమతో మొదలైతాయి ఆపరేషన్లు కొన్ని మతాలల్లో. దాని మీద ఒక్కళ్ళన్నా మాట్లాడుతుండ్రా? ఎఫ్ఐఆర్లు ఉంటలేవా? 78 మహిళలుండి కూడా మహిళల పట్ల పోరాటం చేయలేని ఈ వ్యక్తులకు సీట్లు పెంచితేంది, సీట్లు దించితేంది అని చెప్పి నానా పటేకర్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవం కదా. మళ్ళీ ఇదే మహిళలు ఇలా మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇదే మహిళలు మహిళల బిల్లును వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది డీలిమిటేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు అర్థమైంది మహిళల బిల్లు. భారతీయ జనతా పార్టీ కూడా దేశశానా లెక్కలు చేస్తుంది. ఇలా నేను కాదని అంటలే. బట్ రాజకీయాలు ఉంటాయి. ఉండయా? మీరు సుప్రీంకోర్టు జడ్జిలే మాకు అనుకూలంగా ఉండాలా అని చెప్పి వెనకటి మాట్లాడినప్పుడు రాజకీయాలలో మేము గెలవాలని చెప్పి వాళ్ళు అనుకోరా? అయినా సీట్లు పెంచితే మీకు సీట్లు తక్కువ వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అనుకుంటారా? అంటే దేశంలో మీకున్న వ్యతిరేకత మీకు అర్థమైపోయిందనే కదా రాజా కైసా బనేగా. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ వాడ్రా ఒక కంపోజ్ నాయకురాలు దొరుకుతున్నారు. ఆమె మొన్న పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు గృహమంత్రిజీ హస్రేతే చాణక్య అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. తన మాటల పదునుని నాజూక్గా కొడుతుంది. రాహుల్ గాంధీ కంటే 100 రెట్ల మెచ్యూరిటీ చూపిస్తున్నది. ఇలా బిల్లు పాస్ అయిందా లేదా అని పక్కకు పెట్టుండ్రి. బట్ 33% కోటాల ఆల్రెడీ ప్రియాంక గాంధీ వాడ్రా కాంగ్రెస్ లా కైవసం చేసేసుకుంది. కాంగ్రెస్ లో పాస్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జర అప్రమత్తంగా ఉండ్రి. భారత్ మాతాకి జై.